హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మీషోలో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. ఈ ఐడాల్స్ అట్లాంటివి. ఇప్పుడు మీరు చూస్తున్నది బాలాజీ ఐడల్ అనమాట. అంటే చాలా రివ్యూస్, ఫొటోస్ చూసి నేను ఆర్డర్ పెట్టాను. చూడటానికైతే బాగానే ఉందండి. అరౌండ్ 190 అట్లా పడింది. కానీ క్వాలిటీ వైజ్ వచ్చేసరికి కొంచెం పైన ఏదో పెయింట్ పెట్టి అదే ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా లుకింగ్ వాజ్ గుడ్ అనమాట. సో అయితే ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఫేక్ రివ్యూస్, ఫొటోస్ అంటే ఎక్సలెంట్, సూపర్ ఇలా అన్నీ పెట్టేసినంత మాత్రాన ప్రోడక్ట్ మంచిది అయిపోదండి. అంటే ఇప్పుడు మనం షేర్ చేసే మెసేజ్ ఏంటంటే, ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అది జనానికి ఉపయోగపడాలి, అంతే కదా. అలా అని నేను అనుకుంటున్నాను. సో మీకు అది ఎంతవరకు కరెక్టో చూడండి. ఇంకొకటి అనదర్ పీస్ వచ్చేసరికి ఇది చూడండి, పీకాక్ హ్యాంగింగ్స్ మోడల్ అనమాట. దియా ఇవి కూడా పెయిర్ అరౌండ్ 293 అట్లా పడినాయి. చూడడానికైతే బాగున్నాయి, వెరీ నైస్. అనదర్ వన్ బాలాజీ, శంకు చక్రాల బాలాజీ చూడండి, ఇది కూడా బాగుంది. అంటే ఇలా షేక్ చేస్తే అంటే చాలా డెలికేట్గా అలా ఊగిపోతే స్క్రూస్తో బిగించి ఇట్లా ఇచ్చారనమాట. అంటే ఇవి టైట్ చేస్తే ఏమవుతాయంటే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. మీరు బాగా చూడండి, ఓకేనా. ఈ వీడియో చేయడానికి కారణం ఇదేనండి. అంటే మనం ఎవరో కొంటారు ఆ రివ్యూస్, ఆ ఫొటోస్ చూసి. ఇక్కడ చూడండి, పెయింట్ అయితే పూర్తిగా పోయింది. రివ్యూస్ చూసి మనం కూడా కొనేసుకుంటాం. అంటే పూజకి వాటికి మనకి కొంచెం బాగుండాలి అని అనిపిస్తుంది కదా. సో రీజనబుల్ ప్రైస్ పెట్టండి, క్వాలిటీ మంచిది ఇవ్వండి. తక్కువ ప్రైస్ పెట్టేసి ఇలా ఎందుకు సేల్ చేయడం అనేది నా అభిప్రాయం. ఏమంటారు? ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నాకు చెప్పాలనిపించింది నేను చెప్పాను. సో బ్రాస్ అని రాయకుండా కోటెడ్ అని ఏదో చెప్పి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు బ్రాస్ అంటే చూడండి ఇట్లా ఉంటుంది అనమాట, ఒరిజినల్. ఇది షైనింగ్, ఇది ఒరిజినల్ బ్రాస్. ఇలా ఉంటాయి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను అనమాట, చూపిస్తాను. ఇవి ఎప్పటి వాళ్ళండి, మా మదర్ నాకు ఇచ్చారు. సో చూడండి, మనం కొంచెం లైట్గా